ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం శనివారం విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. 0 లీటర్ గవర్నెన్స్కు అనుగుణంగా విశాఖ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం అన్ని మండల కేంద్రాలలో మరియు వివిధ గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైన్లు మరియు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ పి నారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంను జిల్లాలో అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాము అని, ఈ నెలలో ప్రధానంగా చెత్తలేని పరిసరాల లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో మరియు వార్డుల్లో 100% చెత్తను మూలంలోనే వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇక్కడ కూడా చిన్న చెత్త కూడా కనపడకుండా అన్నది A to Z అందరూ కూడా చేయాలన్నది ఈరోజు మనం తీసుకున్న కాన్సెప్ట్. ఈ 3వ శనివారం ఉమ్మడి విశాఖ జిల్లాలో 39 మండలాల్లోని కూడా ఆ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఆ గ్రామ పంచాయతీల పరిధిలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున జిల్లా పరిషత్తులో మా సిబ్బంది అందరూ కలిసి ఈ కాంపౌండ్ అంతా శుభ్రం చేయడంతో పాటుగా మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఒక 5 విలేజ్లని ODA ప్లస్ విలేజ్ల కింద ప్రతి మండలంలో తీసుకుని ఈరోజు ఒక స్పెషల్ ఆఫీసర్, అక్కడ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో IHHL అన్నీ కూడా సంపూర్ణంగా పనిచేసే విధంగా చూడడం, వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావడం, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా డోర్ టు డోర్ కలెక్షన్ చేసి SWPCలు అన్నీ కూడా ఫంక్షనింగ్ స్టేజ్లో తీసుకురావడం పూర్తి స్థాయిలో. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా గ్రే వాటర్ కానీ బ్లాక్ వాటర్ కానీ మనకి డ్రైనేజ్ సిస్టము ఎండింగ్ పాయింట్లో ఒకవేళ మనకి పాయింట్ లేకపోతే ఎండింగ్ పాయింట్లో కమ్యూనిటీ సోప్ పెట్టు, అలాగే ఇంటి దగ్గర డ్రైన్ లేకపోతే మనము ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సోప్ పెట్టు ఏర్పాటు చేయడంలో అన్నీ కూడా పూర్తి స్థాయిలో 5 గ్రామాల్లోని, అంటే మండలానికి 5 గ్రామాల్లోనే మనం పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. అలాగే కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకురావడము, ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో లెట్రిన్స్ అన్నీ కూడా పూర్తిగా ఫంక్షనల్ స్టేజ్లో ఉండేటట్లుగా చూసుకొని టోటల్గా ఆ గ్రామాన్ని ODA ప్లస్గా డిక్లేర్ చేయడమే కాకుండా అక్కడ ఒక ఆదర్శ గ్రామం కింద ఆ మండలంలో ఉండేటట్లుగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు. దాంట్లో భాగంగా ఈ రోజున 24 మండలాల్లో అనకాపల్లి జిల్లాలో జరుగుతుంది. అదేవిధంగా మాకు 39 మండలాల్లోని డ్రై వేస్ట్ కలెక్షన్కి స్వచ్ఛ రథాలని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనము 28 మండలాల్లో పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడం జరిగింది. ఈ రోజున ఇంకొక 10 మండలాల్లో మేము ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. అంటే 38 మండలాల్లో రేపటి నుంచి, అంటే మండే నుంచి ప్రతి గ్రామానికి, అంటే ఆ మండలంలో ఉన్న గ్రామాల షెడ్యూల్ ప్రకారం వెళ్ళి డ్రై వేస్ట్ అంతా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్వచ్ఛరథాన్ని కూడా ఈ ODA ప్లస్లో భాగంగానే డ్రై వేస్ట్ అంతా వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. వెట్ వేస్ట్ అంతా SWPCకి వెళ్ళడం జరుగుతుంది. పూర్తిగా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి అని అంటే ముందుగా ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలి, ప్రతి డ్రైను శుభ్రంగా ఉండాలి, ప్రతి ఇన్స్టిట్యూషను శుభ్రంగా ఉండాలి. అప్పుడే గ్రామం అంతా శుభ్రంగా ఉంటుంది. ఇందులో అందరినీ భాగస్వామ్యాలు చేయడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు కానీ, అక్కడ ఉన్న ప్రజల్ని కానీ, SHG గ్రూపులను కానీ, స్కూల్ చిల్డ్రన్స్ కానీ, అందరినీ స్టూడెంట్స్ని కానీ అందరినీ ఇన్వాల్వ్ చేసి టోటల్గా ఈ ODF స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా చేయడం జరుగుతుందని